హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది క్రిస్టల్ టార్టాయిస్ అండి, అందరికీ తెలిసిందే కదా. చూసారా ఎలా ఉందో? ఇలా అయిపోయిందనమాట. వాటర్ వేసేసి మామూలుగా నార్మల్గా కడిగేసి వాటర్ వేసేస్తూ ఉంటే పర్వాలేదండి, రోజుని అలా బాగానే ఉంటుంది. ఇదేంటంటే వాటర్ వేయడం మర్చిపోయామనుకోండి, ఇలా అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా అవుతుంది. ఎందుకంటే వాటర్ అంతా డ్రై అయిపోయి లోపలంతా సిమెంట్ కట్టినట్టు అయిపోద్ది అనమాట. ఇది మామూలు డిష్ వాషర్ వేసి క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదండి. అందుకని చెప్పేసి దీని క్లీనింగ్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి క్లీనింగే మన ఛానల్లో ఒక వీడియో ఉందండి. దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. కొంచెం ఇందులో కూడా షేర్ చేసుకుంటాను. ఈరోజు నేను చాగంటివారి ప్రవచనాలు వింటుంటే తాబేలు గురించి ఏదో చెప్తుంటే నాకు మన ఇంట్లో తాబేలు గుర్తొచ్చిందనమాట. ఎలా ఉంది ఏంటని చూస్తే ఆ పరిస్థితి ఇలా ఉంది. యాక్చువల్లీ రోజు 2 రోజులకోసారి నీళ్ళు వేస్తూ ఉంటాం, మర్చిపోయాం అనమాట. సో అది ఇలా అయిపోయిందండి. దాన్ని క్లీన్ చేద్దామని పక్కన పెడితే ఇది మనకు కూడా యూజ్ అవుద్ది కదా, చాలా కాలం అయింది ఈ వీడియో షేర్ చేసి మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాం అనిపించి చేస్తున్నానండి. దీన్ని ఏమీ లేదు, ఇది క్లీన్ చేయడం అంటే నార్మల్ గిన్నె అనుకోండి, క్లీన్ చేసేస్తాం. ఇది డిజైన్స్ ఉండడం వల్ల మధ్య మధ్యలో ఇరుక్కుపోయిన డ్రై అయిపోయిన ఏమంటారు సిమెంట్ ఉంటుంది కదా, అది పోదనమాట అంత తేలిగ్గా. అందుకని దాన్ని మనం హార్పిక్తో క్లీన్ చేసుకోవాలండి. హార్పిక్ అప్లై చేసేసి ఒక బ్రష్ పెట్టేసి నీట్గా తుడిచేయాలన్నమాట. అదే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తుడవాలన్నమాట, ఎడ్జెస్ అన్నీ కూడానే. ఎక్కడన్నా అంటుకోకపోతే మళ్ళీ అక్కడ ఉండిపోతుందండి. అందుకని బ్రష్ యూస్ చేసేయండి. టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేస్తే మొత్తం హార్పిక్ అప్లై చేసేసి పక్కన పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆ బ్రష్ పెట్టి తుడిస్తే ఆటోమేటిక్గా పోద్ది అనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. బట్ ఏంటంటే ఇది మనం నిర్లక్ష్యం చేస్తాం అనుకోండి, అది ఇంకా ఎక్కువ అంటిపోయిందంటే మనం ఇంకొక అరగంట గంట దాన్ని హార్పిక్ వేసి ఉంచాల్సి వస్తుంది అనమాట. దీనికేమీ అవసరం లేదు. నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచాను అంతే. ఇలా హార్పిక్ పెట్టేసి నా పనులన్నీ చూసుకుని వచ్చేటప్పుడు అయిపోయిందండి. సో మీరు కూడా క్లీన్ చేసుకోవాలంటే ఇది ఓన్లీ క్రిస్టల్గానే కాదండి, ఏంటి మన ఇలాగా సిమెంట్ కింద కట్టేస్తాయి కదా బాత్రూంలో బకెట్స్ కానీ అవి కూడా ఉంటాయి కదా, అట్లు కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అప్లై చేసేసి ఒక అరగంట అలా వదిలేసామంటే తర్వాత సిల్వర్ స్క్రబ్ ఉంటుంది కదా, అది పెట్టేసి నీట్గా తుడిచేసామంటే అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది మీకు షేర్ చేస్తాను. ఇలాగ సింపుల్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. కానీ హార్పిక్ యూస్ చేసేటప్పుడు జాగ్రత్త, ఇలా కవర్ వేసుకుని చేతికి యూస్ చేయండి. ఎందుకంటే హార్పిక్ డైరెక్ట్గా హ్యాండ్స్కి తగిలితే మంచిది కాదనమాట. పైగా ఇంకొక విషయం ఏంటంటే అది హార్పిక్ నేను అప్లై చేసి 15 నిమిషాలు అయిపోయింది, పైగా దానిలో డస్ట్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల ఏమవుద్దంటే దాని పవర్ అంత ఉండదు అనమాట. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం టచ్ చేస్తే, అందుకే ధైర్యంగా కవర్ వేసుకుని చేస్తాను. నేను మొత్తం స్ప్రెడ్ చేసేసానండి. సరే, ఇప్పుడు క్లీనింగ్ అయితే ఇలా చేస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళే ముందంట ఇలా టోటాయిస్ని ఒకసారి చూసి దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలంటండి. అప్పుడు మంచి జరుగుతుందంట. చగండి ప్రవచనాల్లో విన్నాను నేను. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తులసమ్మ ఉంటుంది కదా, తులసమ్మకి ఇంటి యజమాని బయటికి వెళ్ళే ముందు నీళ్లు పోసేసి దండం పెట్టుకొని వెళ్తే కూడా మంచిదంట. ఇలా కొన్ని కొన్ని నమ్మకాలు నేను నమ్ముతానండి. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎంతో అనుభవం, వాళ్ళకి చెప్పిన అనుభవంతో మనకు చెప్తారు కదా, అందుకని నేను అలాంటివి గట్టిగా నమ్ముతానమాట. సో నేను అందుకనే అప్పుడప్పుడు వీడియోస్ అవి విన్నప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడు ఇలా క్లీనింగ్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసానండి. తర్వాత హార్పిక్తో నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత డిష్ వాషర్తో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ తర్వాత ఇంకా మనం డెకరేట్ చేసుకోవడమే, అందుకేం ఉండదనమాట. చక్కగా నీట్గా ఇప్పుడు బాగా నువ్వురొచ్చేసేలా ఏం అవసరం లేదనమాట. ఆల్రెడీ తెలిసిపోతుందండి మీకు ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. డెకరేట్ చేసేసుకొని నీట్గా మన నచ్చిన ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుని పెట్టేసుకోవచ్చండి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇదివరకునండి బావిలు ఉండేవి కదా, ప్రతి ఇంటికి బావిలో వేసేవారంట తాబేల్ని. అప్పుడు చూసి వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు బావిలు లేవు, ఏమీ లేవు కాబట్టి ఇలా క్రిస్టల్ టార్టాయిస్ని పెట్టుకొని చూసుకుంటున్నాం. ఏదైనా సరే మన తాబేల్ని చూసి వెళ్ళడం అయితే మంచిదంట. ఇంకొకటి ఏంటంటే ఇలా క్రిస్టల్ది సంబంధించింది మనంగా కొనుక్కోకూడదంట. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇవ్వాలంట. ఇది కూడా మాకు గిఫ్ట్ కిందే వచ్చిందండి. సో మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామంట.
ఇప్పుడైతే కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక చామంతి పువ్వు పెట్టేసి నేను కృష్ణుడి బొమ్మ దగ్గర డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీ దగ్గర కూడా ఇలాంటిది ఉంటే కనుక చక్కగా మీరు కూడా డెకరేట్ చేసుకుని ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు ఒకసారి అంటే చూసి దేవుడి దండం పెట్టుకుని వెళ్ళండి. మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకేనా? ఇంకొకసారి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఫైనల్గా ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. ఓకేనా అండి? అంతేనండి, ఇంకేం లేవు. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.